వరంగల్ నగరంలోని ఎస్ఆర్ నగర్ లో దారుణ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిసింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆటో డ్రైవర్ అబ్బరబోయిన రాజు తన భార్య అనితపై రోకల్ బండితో దాడి చేసినట్లు సమాచారం. తలపై బలంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడిన అనితను కుటుంబ సభ్యులు వెంటనే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న ఎనుమాముల పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసినట్లు తెలిసింది. కుటుంబ కలహాలే ఘటనకు కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మాకేం జరిగిందంటే మా చిన్నప్పుడే మా నాయన చచ్చిపోయిండు. మా అమ్మ ఒక్కటి ఇద్దరు ఆడపిల్లలు మమ్మల్ని పెంచి పెద్ద చేసింది, పెళ్ళిళ్ళు చేసింది. పెళ్లి చేసిన కాడ నుండి పెళ్ళి 22 ఏళ్ళు అవుతుంది. 22 ఏళ్ళ బట్టి ఎన్నడూ సుఖంగా లేదు. పిల్లలు పుట్టినప్పుడు అంతే ఒక ఏడాది 2 ఏళ్ళు ఉన్నారు. ఇక ఎప్పుడు కొట్టుడు తిట్టుడు చంపుడు ఇదే కథ, ఇదే లక్షణం. ఎప్పటికీ కొట్టుడే, వాడు పేకాటలు తాగుడు, వాడొక పెద్ద లంగా, వాడు తాగుపోతూ తిరుగుపోతూ వాడొక పెద్ద లంగా కొట్టి 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 మా అక్కను కొరతకేసిండు. ఎన్నిసార్లు పంచాయలు పెట్టించినావు, 3 సార్లు పుస్తలు తాడి తెంపిండు. అయినా పంచాయలు పెట్టించి పంపించినావు. నా పిల్లలు అని పోయింది. 2 కొడుకులు ఆమెకు. నిన్న అంటే మా చిన్న చచ్చిపోతే పోయినావు, సావుకు పోయినావు, వచ్చినావు. మా అక్క అయినా 2 వచ్చి సావుకు వచ్చినావు. అందరం కలిసే పోయినావు. అందరం కలిసిపోయి మళ్ళీ ఆ రోజే తీసుకొని వచ్చిండు. దానం అయినాక తెల్లారి 3వ రోజు తీసుకొచ్చిండు. 3వ రోజు తీసుకొచ్చినాక ఒక్క రోజు లేదు. మళ్ళీ నిన్న 5 వద్దులు. నిన్న 5 వద్దులకు ఆయనను మొన్ననే ఉండమంటే ఆయన ఉండనన్నాడు. నేను ఉంటా, నేను రాను అన్నది. మేము ఇక్కడనే 5 వద్దులు చూసుకొని వస్తామని మా అక్క అన్నది. మేమిద్దరం అక్కడనే ఉన్నాం. ఇద్దరం అక్కడనే నిన్న 5 వద్దులు చూసుకున్నాం. ఆడబిడ్డలం పెట్టుకున్నాం. నిన్న వచ్చినాం సాయంత్రం. మా అక్క నేను కలిసే వచ్చినాం. సాయంత్రం 5:30కి అట్లా వచ్చినాం. మా అక్క మా ఇంటికి వాళ్ళ ఇంటికి పోయింది. నేను మా ఇంటికి పోయినా గంతే. పోయినాక ఒక గంట కూడా కాలేదు. ఒక అమ్మాయి వచ్చి నాకు చెప్పింది, మా ఇంటికి వచ్చి మీ అక్కను ఇట్లా కొట్టిండు రోకల్ బండతోటి ఎంజిఎం కేసుకు వేయాలని చెప్పింది. అని మా అక్కను చంపిండు, మా అక్కను మింగిండు. వాడు ఎన్నడుకున్నా చంపుతానన్నాడు, చంపిండు. మా అక్కను మాకు లేకుండా చేసిండు. నా పేరు సునీత.